ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడికి వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో మహారాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్నికల వేడైతే తారస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్పూర్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి చంద్రపూర్లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గంలో వెళ్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసుల తనిఖీ జరుగుతున్నంతసేపు సీఎం రేవంత్ రెడ్డి వాహనంలోని కూర్చున్నారు. పోలీసులకు పూర్తిగా సహకరించారు సీఎం. ఎన్నికల సమయంలో వాహన తనిఖీలు సహజమే అయినా సీఎం స్థాయి వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక మరోపక్క బీజేపీ కూటమి తరపున ఏపీ డిప్యూటీ సీఎం కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ కూటమి నుంచి ఏపీ లీడర్స్ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేయడంతో మహారాష్ట్రలో ప్రచారం జోరందుకుంది.